హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యాం దదాతి స్వపదాంతికం. నమావో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర గదాధర శివ సాది గౌర భక్త బృంద. భక్తవృంద. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈరోజు నిత్యం భాగవత సేవయ క్లాస్కి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ దండ ప్రణామం గురుజీ. కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. మీరు డ్రైవింగ్ లో ఉండి మాత్రం మీరు ఓకే ఓకే వస్తాం, ఇంటికి వస్తున్నాం గురుజీ, ఇప్పుడు బయలుదేరాం గురుజీ. హరే కృష్ణ. సో ఎస్. సో మనము ఆ, ఈ డే 5, డే 6, డే 5, డే 4 ఈ యొక్క సమయాల్లో మనము కుంతి మహారాణి మిక్కిలి వివేకవంతురాలు అనే దాని గురించి చెప్పుకున్నాం. తర్వాత మా యొక్క విలువేమిటి అనే దాని గురించి చెప్పుకున్నాం. మరి ఈ రోజున కుంతి మహారాణి ఏమి ఉపదేశిస్తుందో మనం చూద్దాం. సర్వవ్యాపి పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణుని ఎలా సమీపించాలి? బాగుందా? కృష్ణుని ఎలా సమీపించాలి అంటే కృష్ణుని ఎలా చేరుకోవాలి? సో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవునకు తనయుడైన వాడును, దేవకీదేవికి ఆనందకారకుడైన వాడును, బృందావనమనందలి నందాది వ్రజవాసులకు బాలుడైన వాడును, గోవులను మరి ఇంద్రియములను రంజింపజేయువాడునగు భగవానునికి నేను గౌరవ పూర్వక వందనములు అర్పిస్తున్నాను. శ్రీమద్భాగవతములో మొదటి స్కందములో 8వ అధ్యాయంలో 21వ శ్లోకములు ఈ విధంగా చెప్పబడింది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఎవరు భగవంతుని పొందలేరు ఇక్కడ చెప్తున్నారు. భౌతికమైన వ్యక్తులు
సంపదలతో భగవానుని పొందలేరు. అటువంటి వారికి శ్రీకృష్ణుడు లభించడు. కానీ ఆయన దయామయుడు, శుద్ధ భక్తులపై తన అనుగ్రహమును ప్రసరింపజేయుటకును, రాక్షసుల దుర్మార్గాన్ని రూపమాపుటకును ఆ భగవానుడు భూమిపై అవతరిస్తూ ఉంటాడు. కుంతీదేవి శ్రీకృష్ణుడిగా అవతరించిన భగవానుని ప్రత్యేకముగా ఆరాధిస్తుంది. ఎందుకనగా ఈ అవతారములో ఆయనను సులభముగా సమీపించవచ్చు. రామవతారమున భగవానుడు బాల్యం నుండి రాజకుమారునిగా వర్తించును. కానీ శ్రీకృష్ణుడు రాజకుమారుడైనను కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు దర్శనమొసంగి వారికి దూరమై యశోదామాత విడిలో చేరాడు. పవిత్రమైన వరిజభూమిలో ఒక సామాన్య గోపబాలుకునిగా బాల్యమును గెలిపాడు. ఆయన బాల్యలీలలచే ఆ ప్రాంతమంతా కూడా పవిత్రమయ్యను. కావున శ్రీరాముని కన్నా శ్రీకృష్ణుడే మిక్కిలి దయామయుడు అని మనకి భాగవతము వర్ణిస్తుంది. ఎందుకండి? ఎందుకండి మీ ఇస్కాన్ వారికి ఎందుకంటే భేదము అంటే ఇది భేదం కాదు నాయన, ఇది కేవలం ప్రేమ అనే ఒక భావము అంతే. ఇది భేదం కాదు, ప్రేమ అనే ఒక భావము అంతే. కుంతీదేవి సోదరుడైన వసుదేవుని పట్ల, అతని వంశం పట్ల ఆ దేవదేవుడు నిస్సందేహముగా కరుణ కలిగి ఉన్నాడు. దేవకీ వసుదేవులకు ఆయన పుత్రునిగా జన్మించినచో కుంతీదేవి ఆయనను తన మేనల్లునిగా భావించి పుత్రవాత్సల్యమును ప్రదర్శించి ఉండేది కాదు. అంతే కదా, మేనల్లుడిని మేనకోడల్ని కూతురులాగా భావించాలంట. జనరల్గా మన బంధుత్వం కూడా చూస్తూ ఉంటే మేనల్లో చూడంగానే ఒక రకమైనటువంటి ఒక రకమైన ఒక వాత్సల్యం కలుగుతుంది జనరల్గా. అది అనుభవించిన వారికి తెలుస్తుంది. అలాగే మేనకోడలను చూసినా కూడా, ఎందుకంటే సాక్షాత్ మా అన్నయ్యకి పుట్టినవాడు కదా అనే భావన వస్తుంది. ఇక్కడ దేవకీ వసుదేవులకి శ్రీకృష్ణ భగవానుడు పుత్రుడిగా జన్మించాడు కాబట్టి కుంతీదేవి కృష్ణుణ్ణి ఒక మేనల్లుగా భావించింది. అలాగే పుత్రవాత్సల్యమును ఆవిడ ప్రదర్శిస్తుంది. అలాగే నంద యశోదలు కూడా గొప్ప ధన్యజీవులు. ఎందుకనగా ఆయన బాల్యలీలను చూచి వారు ఎంతగానో ఆనందించారు. జనరల్గా ప్రతి తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లవాడు చేసేటువంటి అల్లరి పనులు చూసి ఒక్కొక్కసారి కోపం వచ్చినా కూడా వాళ్ళు చేసే అల్లరి పనులు చాలా బహు ఆనందంగా ఉంటుందన్నమాట. అది కూడా అనుభవించిన వాడికి బాగా తెలుస్తుంది. ఆ విధంగా యశోదామాత అంటే నందమహారాజు కూడా ఎంతో ధన్యజీవులు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడైనటువంటి లీలలను వాళ్ళు చూడగలిగారు, బాల్యలీలను. ఎటువంటి ధన్యవాదాలు అంటే ఆయన బృందావనంలో ఒకసారి శివుడికి కూడా దర్శనం అవ్వలేదు కృష్ణుడిది. మనం బృందావన యాత్రకు వెళ్ళినప్పుడు మనము ఇటువంటి కథలు వింటూ ఉంటాం. ఆ లీలలు చేసిన ప్లేస్లో మనం చూస్తూ ఉంటాం. యశోదామాత భయపడిందను, అయ్యా నీ మెల్లో ఈ విధంగా నువ్వు పాముంది, నా పిల్లవాడు భయపడతాడు, అందుకని నేను నీకు ఈ దర్శనం అంటే నేను నీకు నా పిల్లవాడు చూపించలేను అని చెప్పడం జరిగిందనమాట. దానికి శివుడు బాధపడుతూ ఆయన ఒక చోట ఆయన తపస్సు చేశాడని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం బృందావనం వెళ్తే. మరి కానీ అలాంటిది నందమహారాజు అండ్ యశోదామాత ఎంత ధన్యవంతులు, ఎంత ధన్యజీవులు చెప్పండి, ఎంత పరమ భాగ్యవంతులు చెప్పండి వాళ్ళు. ఆ విధంగా బృందావనంలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన బాల్యలీలలు అపూర్వములు, అద్వితీయములు. అవి బ్రహ్మ సమితిలో చింతామణి ధామముగా వర్ణింపబడిన కృష్ణలోకమునందున నిత్యలీలలకు ప్రతిరూపములు. అంటే ఇక్కడ చెప్తున్నారు శాస్త్రము, ఈ భూలోక బృందావనానికి గోలోక బృందావనానికి భేదం లేదట. అందుకని బ్రహ్మ సమితిలో మనకి వర్ణించారు, సాక్షాత్ బ్రహ్మదేవుడు
చింతామణి ధామముగా వర్ణింపబడిన కృష్ణలోకమనందలి నిత్యలకు ప్రతిరూపములు అంటే ఈ భూలోకంలో శ్రీకృష్ణుడు లీలలు. అందుకంటూ ఉంటారు, భూలోక బృందావనం ఎవరైతే దర్శిస్తారో, భూలోక బృందాములు ఎవరైతే నివసిస్తారో వారికి గోలోక బృందావనం వెళ్తానికి అర్హత వస్తుందని చెప్తారనమాట. శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య పరివారంతో వ్రజభూములు అవతరించాడు. కావున వ్రజవాసుల కన్నా అదృష్టవంతులు ఎవరునూ లేరని శ్రీ చైతన్య మహాప్రభు సుస్పష్టముగా తెలిపాను. అందుకే వ్రజవాసుల కన్నా అదృష్టవంతులు ఇంకెవరు లేరట. ఎందుకంటే నిత్యము కూడా ఆయన లీలను చూశారు. వాళ్ళు వ్రజవాసులందరూ కృష్ణుడితో ఆడుకున్నారు, పాడుకున్నారు, ఆయనతో కలిసి గోవులకు సేవ చేశారు. అందుకని వ్రజవాసులంత అదృష్టవంతులు ఎవరు కూడా లేరని శ్రీ చైతన్య మహాప్రభే చాలా చక్కగా కూడా తెలియజేశారనమాట. మరి ప్రత్యేకంగా తమ సర్వస్వమును శ్రీకృష్ణునిగా అర్పించి ఆయనను తృప్తిపరిచిన గోపికలు మిక్కిలి ధన్యులు అంట. అంటే ఇక్కడ ఎవరు ఒకరిని మించి ఒకరు ధన్యులు అన్నమాట. అంటే ఎక్కడేమో యశోదానందులు ఒక విధంగా ధన్యులైతే, వ్రజవాసులు ఇంకా ధన్యులైతే వారిని కన్నా ఎక్కువగా, తర్వాత మళ్ళీ వ్రజవాసుల్లో గోపికలు మిక్కిలి ధన్యులు అంట. యశోదానందులతోనూ గోపబాలులతోనూ ఆయన ప్రదర్శించిన బాలిల వలనే ఆయన గోవిందుడు అని పిలువబడను. శ్రీకృష్ణ భగవానుడు గోవులను, బ్రాహ్మణులను ఆపదల నుండి ప్రత్యేకముగా గోవిందుడిగా కాపాడెను. మనందరూ తెలుసు, గోవర్ధన లీల ద్వారా మనకి ఈ యొక్క వృత్తాంతం తెలుస్తూ ఉంటుంది. మనకి మానవ సమాజ ప్రగతి బ్రాహ్మణ సంక్షేమము, గోరక్షణం పైననే ఆధారపడునని రుజువు చేసెను. గోవులు, బ్రాహ్మణులు ఆదరించబడిన చోట శ్రీకృష్ణుడు ప్రియమునందడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, గోవుకి ఎందుకు సేవ చేయాలి అంటే, ఇది ఎందుకు సేవ చేయాలి అంటే సాక్షి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నా. అంటే కుంతి మహారాణి ఉపదేశాలు కుంతి మహారాణి చెప్తుంది, కృష్ణుడి గురించి వర్ణిస్తూ, గోవులను బ్రాహ్మణులు ఎవరైతే ఆదరించరో, అంటే ఎవరైతే గౌరవించరో, ఎవరైతే వారికి సేవ చేయరో ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడికి ఇష్టంగా ఉండదట. అందుకే చూడండి, మన సనాతన ధర్మంలో ప్రతి గుడిలో కూడా గోశాల ఉండేది ఒకప్పుడు. ఇవాళ గోవుల్ని సంరక్షించడానికి ఎవరికి ఓపిక లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. శ్రీకృష్ణుడు ప్రియమునందడు అని చెప్తున్నారు అన్నమాట. కుంతీదేవి తన ప్రార్థనను ఈ విధంగా చెప్తున్నారు. నమస్యే పురుషం త్యాద్వమీశ్వరం ప్రకృతే పరం అనే శ్లోకంతో ప్రారంభిస్తున్నారంట. నేను ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణములకు అతీతుడైన ఆ పరమ పురుషునకు ప్రణామములు అర్పించుతున్నాను. ఎవరండి ఆయన? నమస్యే పురుషం త్యాద్వం ఈశ్వరం ప్రకృతే పరం అంటే ఈ ఒక్క భౌతిక జగత్తుకి పరమైన వాడు, త్రిగుణాతీతుడు, గుణాతీతుడు. ఆయనకి ప్రకృతితో సంబంధం లేదు. అందుకే ప్రకృతే పరం అన్నారు. ప్రకృతే పరం అంటే ప్రకృతికి పరమైన వాడు. కానీ సమస్త జీవులు ప్రకృతికి లోబడి ఉంటారు. కానీ భగవంతుడు మాత్రము ప్రకృతికి లోబడి ఉండు. ప్రకృతి కన్నా ఆయన భిన్నమైన వాడు. అందుకే ఆయన్ని త్రిగుణాతీతుడు అన్నారన్నమాట. త్రిగుణాతీతుడు. ఏంటి త్రిగుణాలంటే? ఎవరన్నా త్రిగుణాలు చెప్పగలరా మన క్లాసులో? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సత్వగుణం, రజోగుణం, తమో గుణం ప్రభుజీ. త్రిగుణాలు. ఈ మూడు గుణాలకు మించి ఒకటి దాన్ని శుద్ధ సత్వ గుణములోకి భక్తులు ఉంటారు. కానీ అంతకన్నా మించి భగవంతు అసలు గుణాతీతుడు. ఆయన ఈ ప్రకృతికి పరమైన వాడు అనమాట. అందుకని ఇక్కడ
ఈ విధంగా కుంతి మహారాణి చెప్తున్నారు, నేను ఎటువంటి వాణ్ణి అర్చిస్తున్నాను అంటే, ఎటువంటి వానికి ప్రణామం చేస్తున్నానంటే, ఈ భౌతిక జగత్ యొక్క లక్షణాలకు అతీతుడైన వాడిని నేను, ఆ పరమ పురుషుడు. అరే ఎందుకు పరమ పురుషుడు? ఏంటి కృష్ణుడికే ఎందుకు ఇన్ని బిరుదులు? ఇంకెవరికి లేవా ఇన్ని బిరుదులు? పురుషుడు అంటే సరిపోతుంది కదా, మళ్ళీ పరమ పురుషుడు ఏంటి? ఉత్తముడు అంటే సరిపోతుంది కదా, మళ్ళీ ఏంటి పురుషోత్తముడు ఏంటి? అరే పురుషోత్తముడు అంటే సరిపోతుంది కదా, మళ్ళీ పూర్ణ పురుషోత్తముడు ఏంటి? పురుషుడేంటి, పురుషోత్తముడేంటి, పూర్ణ పురుషోత్తముడేంటి? ఈ బిరుదులన్నీ కృష్ణుడికే ఎందుకు వచ్చాయండి? ఇంకెవరికి ఎందుకు రాలేదు చెప్పండి? ఎవరైనా మన క్లాసులో చెప్తారా? కృష్ణుడికే ఉన్న ఈ బిరుదులు ఇంకెవరికి లేవు, ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ గురుజీ, అంటే కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళు మామూలుగా మనం ఫీమేల్స్ మేల్స్ గా ఉన్నా గానీ అందరూ స్త్రీలుగానే అంటారు గురుజీ. నాకు తెలీదు ఇదేనా పర్ఫెక్ట్ ఆన్సర్ కాదా, కానీ ఇది గుర్తొచ్చింది చెప్పాను గురుజీ. అంటే ఎందుకు రామావతారం కన్నా కృష్ణావతారం విన్నా అన్నారంటే, రామావతారంలో కూడా కృష్ణుడికి కొన్ని నియమ నిబంధనలు, రామావతారంలో కూడా రాముడికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక రాజుగా రాజు ధర్మాన్ని పాటించాలి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము అందుకైన రాజుగా ఆయన బాధ్యతను స్వీకరించలేదు. ఎందుకంటే రాజుగా అక్కడ కూర్చుంటే గనక ఆయన చేయవలసిన పనిని చేయలేరు. ఏది ధర్మ సంస్థాపనార్థాయ, అంటే ధర్మ సంస్థాపన అందరిని చంపేయడం అనేది కాదు. ధర్మ సంస్థాపనార్థానికి ఫస్ట్ ఏం చేయాలంటే సాధువులను రక్షించాలి, అంటే భక్తులను రక్షించాలి, బ్రాహ్మణులు రక్షించాలి, గోవులు రక్షించాలి. ఇది అన్నమాట ధర్మ సంస్థాపనార్థాయ అంటే. శ్రీకృష్ణ భగవానుడు అదే చేశాడనమాట. అందుకే ఆయన్ని ఉత్తముడు అన్నారు. మరి పురుషోత్తముడు ఎందుకన్నారంటే, అరే 16,108 మంది 16,001 మంది రాజకన్యలని ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు అపహరించుకుపోయి వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఉంటే, వారందరూ కృష్ణ అంటూ ప్రార్థిస్తే వారి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసును సంహరించి వాళ్ళందరినీ కాపాడాడు. మరి వాళ్ళందరూ ప్రార్థించారు, కృష్ణ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము పతితులమైపోయాము, పతితులైన మమ్మల్ని ఇంకెవరు వివాహం చేసుకుంటారు ఈ సమాజంలో? అందుకని మీరే మాకు భర్తగా ఉండవలసింది అని కోరుకుంటే, వారి కోరిక మీదకు శ్రీకృష్ణ భగవానుడు వారందరిని కూడా భార్యలుగా స్వీకరించాడు. అలే ఇవాళ సమాజంలో ప్రతి చోట క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటారు, కానీ శ్రీకృష్ణ భగవానుడు అతీతుడు అన్నమాట. అంటే అంతమంది ప్రార్థించినందుకు, మరి వారు పతితులైనా కూడా వారందరికీ భారిస్తానని చదివారా? బా, అంతకన్నా పురుషోత్తముడు ఇంకెవరు ఉంటారు చెప్పండి? అందుకే ఆయన్ని పురుషోత్తముడు అన్నారు. అంతేకాదు పూర్ణ పురుషోత్తముడు అన్నారు. అంటే ఏంటి? నేను ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి నేను సహాయం చేయాలని ఎవరు అనుకుంటారా? అసలు ఎవరైనా అనుకుంటారు అట్లాగా? అలా ఎవరు అనుకోరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్ప అంటే, శ్రీకృష్ణ భగవానుడు వారి సహాయం చేసినందుకు ఆయనకు ఒక మచ్చ వచ్చింది. ఆయన ఎంతోమంది కామెంట్ చేస్తారు ఈరోజు కూడా, శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు అవసరమా? కృష్ణుడు తన భక్తుల్ని ఉద్ధరించడం కోసం, తన వారి కోసం ఎటువంటి అవమానాన్ని భరిస్తాడు, ఎన్ని మెట్లని దిగుతాడు. అది మనము ఈ ఒక్క 16,001 మంది భార్యల విషయంలో చూసాము. పాండవులు సహాయం చేసినప్పుడు కౌరవుల ద్వారా ఎన్ని మాటలు పడ్డాడు మనం చూసాము. శిశుపాలుడు ఎంతగా శ్రీకృష్ణ భగవాన్ అవమానించాడో కూడా మనం చూసాం.
కానీ ధర్మ సంస్థాపనార్థాయ, ఆయన వచ్చిన పని పూర్తి చేయటం కోసం కృష్ణుడు గనుక ఒకరిని ఉద్ధరించాలనుకుంటే ఆయన ఎలాగైనా ఉద్ధరిస్తాడు. కృష్ణుడే గనక ఒక వ్యక్తిని కాపాడాలనుకుంటే ఆ వ్యక్తిని ఎవరు కూడా శిక్షించలేరు. కృష్ణుడే గనక ఒక వ్యక్తిని శిక్షించాలి అనుకుంటే ఆ వ్యక్తిని ఎవరూ కూడా కాపాడలేరు. దుర్యోధనుని శిక్షిద్దాం అనుకున్నాడు, కానీ దుర్యోధను ఎవ్వరూ కూడా కాపాడలేకపోయారు. ఎంత పెద్ద వరం ఉంది దుర్యోధనుడికి. గాంధారి యొక్క తపశక్తి అంతా కూడా తన కుమారుడికి ఇచ్చింది. అయినప్పుడు కూడా గాంధారి దుర్యోధనుడిని కాపాడుకోలేకపోయింది. కానీ అర్జునుడిని అంటే పాండవులని ఆయన రక్షిద్దాం అనుకున్నాడు, కానీ పాండవులను ఎవరు కూడా శిక్షించలేకపోయారు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని ఎవరో మనం కొడతారంట, ఎవరో మనం చంపుతారంట, ఎవరో బెదిరిస్తున్నారంట అని భయపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడి ఇష్టం, కృష్ణుడు అనుకుంటేనే అవుతుంది, కానీ అతనో ఇతనో ఆమె అనుకుంటే అవ్వదు. అందుకని కృష్ణుడిని ఎందుకు ఉత్తముడు అన్నారు, పురుషోత్తముడు అన్నారు, పూర్ణ పురుషోత్తముడు అన్నారంటే ఇందుకు. క్లారిటీ ఉందా? అవును ప్రభు. హరే కృష్ణ. అందుకే కుంతిదేవి విధంగా ప్రార్థిస్తుంది, నమస్యే పురుషం త్యాజ్యమీశ్వరం ప్రకృతే పరం. ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణాలకు అతీతుడైన పరమ పురుషునకు నేను ప్రణామాలు అర్పించుచున్నాను. అంటే అక్కడ కుంతిదేవి మేనుల్లా చూడలేదు, సాక్షాత్తు భగవంతుడని కుంతిదేవి ఎరిగి ఉన్నదని తెలుసుకుని ఉన్నది. ఈ విధముగా ఆ భగవానుడు పరమ పురుషుడని తన విజ్ఞానమును ప్రకటించింది. విజ్ఞానం అంటే ఆచరించింది కాబట్టి. నేను చెప్పుకున్నా, మనం జ్ఞాన విజ్ఞాన వైరాగ్య అంటే కుంతి మహారాణి ఏ విధంగా ఉపదేశాలు చెప్తుంది అంటే, కుంతి మహారాణి ఆచరించింది కదా, అంటే తన ఆచరణ ద్వారా తన విజ్ఞానం ద్వారా ప్రకటిస్తుంది భగవానుడు పరమ పురుషుడని. అందుకని భగవంతుడు నిరాకారి కాదు, భగవంతుడు సాకారి. ఆయన పురుషుడు, సచ్చిదానంద విగ్రహ. నిత్యము కూడా భగవంతుని రూపంలో దర్శనమిచ్చేవాడు. కానీ ఈ భౌతిక జగత్తునకు లేదా ప్రకృతికి అధీనుడైన పురుషుడు కాడు. అందుకే అంటారు చూడండి, ఎవరు కూడా కృష్ణుడు చనిపోయాడని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అది వింటం కూడా మనకు దోషమే. రాముడు చనిపోయాడని అంటూ ఉంటారు, అది వింటం కూడా మన దోషమే. రాముడు అంతర్ధానమయ్యారు, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమయ్యారు. ఎందుకంటే భక్తుడికే మరణం లేదు, ఇక భగవంతుడు ఇంకెలా మరణం ఉంటే చెప్పండి. కానీ ఎవరైతే అవగాహన లేని వారు మూర్ఖులు ఈ విధంగా చెప్తుంటారు, కృష్ణుడు బోయివాడి బాణంతో చనిపోయాడు. కాదు. అందుకే ఈ జగత్తుకు వారు పరమైన వారు, ఈ ప్రకృతికి వారు పరమైన వారు. అలాగే వారి యొక్క రూపము దివ్యమైనది తెలుసుకోవాలి. మానవుని దేహము భౌతికమైనది, భగవంతుడి దేహము దివ్యమైనది. మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుడి కర్మలు దివ్యమైనవి. అది రామావతారమైన, కృష్ణావతారమైన, నరసింహస్వామి అవతారమైన, పరశురామ అవతారమైన, ఎటువంటి అవతారమైనప్పుడు కూడా భగవంతుడి కర్మలు దివ్యమైనవి, అవి భౌతికమైనవి కావు. కానీ మానవుని కర్మలు మాత్రం భౌతికమైనవి. మిడిమిడి జ్ఞానము గల మాయావాదులు ఆ పరమ ఉన్నత సత్యమును
పురుష దేహమును ఎలా కలిగి ఉన్నారని భావిస్తారు కొంతమంది, తెలుసుకోలేక, సత్యాన్ని తెలుసుకోలేక. భగవంతుడి వీళ్ళు పురుషులు అంటారు ఏంటండి, ఆ? వీరు ఎలా అంటారండి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. అంటే ఎవరైతే ముఖ్యంగా మాయావాదులు, నిరాకారవాదులు. ఎందుకనగా పురుషుడు అనగా వారి ఉద్దేశంలో ఈ భౌతిక శరీరమును కలిగిన వాడని వారి యొక్క అపోహ. కానీ భగవంతుడి భౌతిక ప్రపంచములకు అతీతుడై ఉండవలను. అందువలన భగవానుడు ప్రకృతే పరం, అంటే భౌతిక ప్రకృతికి అతీతుడని పేర్కొనే మాయావాదుల ఈ అపోహను కుంతీదేవి తొలగించింది. ఇప్పుడు పాయింట్ తెలిసిందనమాట. అంటే కుంతీదేవి యొక్క, కుంతీ మహారాణి యొక్క ఉపదేశాలు సమస్త మానవాళికి కూడా ఒక గొప్ప వరం అనమాట. అంటే మాయావాదులకు ఉన్న అపోహను కూడా కుంతీ మహారాణి తొలగిస్తుంది అనమాట. ఇప్పుడు కుంతీదేవి దయ వలన మనము ఆ పరమ పురుషుణ్ణి అర్థం చేసుకోవచ్చు. ఏమైనప్పటికీ అలక్ష్యం, అవ్యక్తము అయినప్పటికీను ఇప్పుడు శ్రీకృష్ణునిగా దర్శనమిస్తున్నాడు. కుంతీదేవి కృష్ణాయ వాసుదేవాయ అని ప్రార్థించను. వాసుదేవ అను పదమునకు సర్వవ్యాప్తి అను అర్థం కూడా కలదు. అంటే వాసుదేవ అంటే ఏంటంటే సర్వవ్యాప్తి, అంటే కృష్ణం సర్వమయం, అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, సర్వ జీవుల హృదయాల్లో ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన్ని వాసుదేవ అని కూడా అంటారు. ఈ వాసుదేవ్ అనే పదానికి సర్వవ్యాప్తి అని కూడా అర్థము కలదు. కనుక సర్వవ్యాపి అయిన వాసుదేవుడు శ్రీకృష్ణుడేనని పేర్కొన్నది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భగవానుడైన శ్రీకృష్ణుడు ప్రతి హృదయమనందును స్థితిరై ఉండును. ఆ విధముగా ఆయన సర్వవ్యాపి. తేజోమయమైన బ్రహ్మజ్యోతి, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ, భగవంతుడు అని మూడు తత్వాలుగా శ్రీకృష్ణ భగవానుడు తెలుపబడెను. బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి యొక్క తత్వమే. ఎవరైతే నిరాకారవాదులు బ్రహ్మజ్యోతిని చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో ఆ బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి యొక్క తత్వమే. భక్తి యోగ తత్పరులు నిరాకార బ్రహ్మపై ఆసక్తిని కలిగి ఉండరు. సూర్యమండలంలో ఉన్నవానికి సూర్యకాంతిపై అభిరుచి ఎందుకుండును? అది అతనికి అంత ముఖ్యమైనది కాదు. కానీ ఆధ్యాత్మిక జీవనంలో ప్రగతిని సాధించిన వారు వాసుదేవునిపై అభిరుచి కలిగి ఉందరు. ఏ విధంగా అంటే భగవద్గీతలో తెలిపారు మనకి. ఎలా అంటే బహూనాం జన్మనామంతే, అంటే అనేక జన్మల తర్వాత మానవులకి తెలుసుకుంటారంట వాసుదేవుడే సర్వము అని, శ్రీకృష్ణుడే భగవంతుడు అని, శ్రీకృష్ణుడే దేవాది దేవుడని, శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తముడని, పరమ పురుషుడని. జ్ఞానయోగమును అనుసరించు మాయావాదులు నిరాకార తేజమును తెలుసుకున్నట్టుకు ప్రయత్నించును. వారి జ్ఞానము అసంపూర్ణము, పరిమితము. కానీ శ్రీకృష్ణుడు సంపూర్ణ స్వరూపుడు. మన పరిమిత జ్ఞానము ద్వారా సంపూర్ణ స్వరూపుని తెలుసుకునుట అసాధ్యము. పరిమితమైన జ్ఞానం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే వారి యొక్క జీవితంలో గురువుని స్వీకరించరో, ఎవరైతే వారి గురువు లేరో, ఎవరైతే వారు గురువు సమక్షంలో వారు ఈ భక్తి యోగం అనేటువంటి శిక్షణ లేదో వారి జ్ఞానము చాలా పరిమితంగా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ లిమిటెడ్. కానీ ఎవరికైతే ఒక మంచి గురువు ఉంటారో, ఎవరైతే మంచి శిక్షణ పొందుతారో వారికి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది.
అటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని హోలిస్ట్ ఎడ్యుకేషన్ అంటారనమాట. కుంతీదేవి వంటి భక్తుల ద్వారా మనము సర్వవ్యాపి పరమ సత్య స్వరూపుడు వాసుదేవుడే శ్రీకృష్ణుడని తెలుసుకొనగలుగుతున్నాము. కృష్ణాయ వాసుదేవాయ. వాసుదేవుని ఇట్లు గుర్తించుట మాయావాదులకు సాధ్యము కాదు. భగవద్గీతలో 7వ అధ్యాయములో 19వ శ్లోకములో స్వయంగా శ్రీకృష్ణుడే ఇట్లాగా మనకు తెలియజేస్తున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు అనేక జనన మరణముల పిదపనన్నే సర్వ కారణములకు కారణమని తెలుసుకొని నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు చాలా అరుదు. మహాత్మా అనగా విశాల హృదయుడు. శ్రీకృష్ణుని తెలుసుకోలేని వాడు విశాల హృదయుడు కాడు. శ్రీకృష్ణుని అనుగ్రహముచే విశాల హృదయములైన వారు ఆ శ్రీకృష్ణుని గురించి తెలుసుకొనగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే శ్రీకృష్ణుడే పరమ సత్యమని, శ్రీకృష్ణుడే దేవాదేవుడని, శ్రీకృష్ణుడే భగవంతుడని, శ్రీకృష్ణుడే పరమ పురుషుడని, శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తముడని ఎవరైతే తెలుసుకుంటారో వారు అన్య దేవతారాధన పట్ల ఎటువంటి ఆసక్తి చూపరు. ఎవరైతే భక్తిలో ఉండి కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి కూడా ఇంకా వేరే దేవతారాధన పట్ల ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి ఇంకా భగవంతుడి గురించి పూర్తిగా సంపూర్ణమైన జ్ఞానం లేదని మనం తెలుసుకునవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, ఓ మాతాకి జై. హరే కృష్ణ. సో మీలో ఎవరికైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు క్లాసు ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారో అది కూడా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. భగవానుడు ఉండడానికి మళ్ళీ రిపీట్ చేయండి మాతాజీ ఒకసారి. భక్తుల్ని, గోవుల్ని, బ్రాహ్మణుల్ని గౌరవించిన చోట శ్రీకృష్ణ భగవానుడు ఉండడానికి ఇష్టపడరు. ఎస్. గురువు లేకుండా మనం భక్తి చేస్తున్నా కానీ మనకి పూర్తిగా జ్ఞానం అనేది రాదు, కొంత పరిమితంలోనే ఉంటాం. అదొకటి. మనం ఈ కృష్ణ దీక్ష తీసుకొని కూడా ఇంకా అన్ని దేవుళ్ళని పూజిస్తూ ఉన్నాము అంటే మనం ఇంకా కృష్ణుని పూర్తిగా తెలుసుకోలేదు అని అర్థం. ఎస్. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ మాతాజీ, చక్కగా చెప్పారు. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ ఇవాళ నేనేం తెలుసుకున్నానంటే కృష్ణుణ్ణి అసలు ఎందుకు ఉత్తముడు అంటారు, ఎందుకు పురుషోత్తముడు అంటారు, ఎందుకు పూర్ణ పురుషోత్తముడు అంటారు, ఆయన నార్మల్ పురుషుడు అని అనొచ్చు కదా అని అన్నారు ప్రభు. ఎందుకు ఉత్తముడు అని అంటారు అని అంటే ఆయన ఇప్పుడు రాముడికి కృష్ణుడికి వ్యత్యాసం చాలా చక్కగా వివరించారు ప్రభు. కృష్ణుడు అలా రాజు అయ్యే అలాంటి బర్డన్స్ అన్ని తీసుకోకుండా ఆయన ఇంకా అందరికి నేర్పించాలి, సాధువులకి వీళ్ళందరినీ ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి అలా చేశారు కాబట్టి ఆయన ఉత్తముడు అన్నారు. అలానే పురుషోత్తముడు ఎందుకన్నారంటే గోపికల్ని చాలా మందిని రాక్షసుడు అపహరించి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు గోపికలందరూ స్వామి మేము పతితులం అయిపోయాము, మమ్మల్ని మీరే రక్షించాలి, మీరే స్వీకరించాలి అని కోరుకున్నప్పుడు ఆయన ఎంతో స్వచ్ఛమైన మనసుతో వాళ్ళందరినీ భార్యలుగా స్వీకరించి
పురుషోత్తముడు అనిపించుకున్నారు ప్రభుజీ. కానీ అది తెలియని ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ దాని గురించి వాళ్ళందరూ తెలుసుకోవాలి అని చెప్పి నేను అనుకున్నాను ప్రభుజీ. పూర్ణ పురుషోత్తముడు ఎందుకంటారు అని అంటే అసలు ఇంకా ఆయన లీలలు అతీతం అనమాట. ఆయన ఒకవేళ ఎవరినైనా కాపాడాలి అని అనుకుంటే ఇంకా వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అలా పాండవుల్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు ప్రభుజీ. వాళ్ళని ఏం చేయాలనుకున్నా ఎవ్వరు శిక్షించలేకపోయారు, ఏం చేయలేకపోయారు అని. అలానే దుర్యోధనుడికి ఎంత గొప్ప వరం ఉన్నా గాని ఆయనను మాత్రం కృష్ణుడు శిక్షించారు అని ఇట్లా తెలుసుకున్నాను ప్రభుజీ. అట్లానే ఒకటి అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని ఎవరికైనా భౌతిక జగత్తులో ఉన్నా గాని వాళ్ళకి ఒక గురువు లేకుండా నార్మల్ గా వాళ్ళు భగవద్గీత గాని ఏవన్నా చదివినా గాని వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా లిమిట్స్ ఉంటాయి వాళ్ళ నాలెడ్జ్ కి. కానీ ఎవరైతే గురువుని వీళ్ళని ఆశ్రయించి వాళ్ళ చేత బోధించబడతారో వాళ్ళకి ఇంకా అన్లిమిటెడ్ నాలెడ్జ్ అనమాట. బోనస్ మీద బోనస్ వస్తుంది గురువు అనే వాళ్ళు మన లైఫ్ లో ఉండడం వల్ల అని తెలుసుకున్నాను ప్రభుజీ. కృష్ణుడు అంటే ఈ జగత్తులో ఈ భౌతిక జగత్తుకు అతీతులు కారు అని తెలుసుకున్నాను ప్రభుజీ. ఎక్కడైతే గోవిందుడి సేవ, గోవు సేవ అనో ఇవేమి ఉండవో అక్కడ కృష్ణుడు అనే ఆయన అసలు భగవత్ శ్రీకృష్ణుడు ఉండరని తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు తల్లి. హరే కృష్ణ. కృష్ణ ఈ రోజు క్లాస్ లో కృష్ణుణ్ణి ఎలా చేరుకోవాలో అనే విషయం గురించి చర్చించుకున్నాం గురుజీ. భౌతికమైన వ్యక్తులకి వారికి ఎన్ని సంపదలు ఉన్నా గానీ కృష్ణుణ్ణి పొందలేరు ఏ విధంగా అయినా గానీ అని తెలుసుకున్నాం గురుజీ. ఎవరైతే సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నవారు మాత్రమే అనేక జన్మల తర్వాత కృష్ణుణ్ణి దేవాది దేవుడుగా తెలుసుకుంటారు. మాయావాదులకి ఇది అర్థం కాదనే విషయాన్ని సాక్షాత్తు కృష్ణుడే భగవద్గీతలో అధ్యాయం 7లో 19వ శ్లోకంలో చెప్పారని తెలుసుకున్నా గురుజీ. అలాగే గోలోక బృందావనానికి మన భూలోక బృందావనానికి అక్కడ జరిగిన లీలలకి ఇక్కడ జరిగిన లీలలకి అంత తేడా లేదని తెలుసుకున్నాం గురుజీ. అలాగే భక్తులను, గోవులను, బ్రాహ్మణులను ఎవరైతే ఎక్కడైతే గౌరవించరో అలాంటి ప్రాంతంలో కృష్ణుడు ఉండడని, కృష్ణుడికి ఆ ప్రాంతం నచ్చదని తెలుసుకున్నాను గురుజీ. కృష్ణుడు త్రిగుణాతీతుడని, సత్వ రజో తపో గుణాలకు అతీతుడని కుంతీదేవి ప్రార్థిస్తున్నారు గురుజీ. అలాగే కృష్ణుడు రక్షించాలనుకుంటే ఎవరైనా కానీ అతన్ని శిక్షించలేరు. కృష్ణుడు ఒకవేళ శిక్షించాలనుకుంటే ఎలాంటి వాడైనా దాన్ని ఆపలేరు అని తెలుసుకున్నాం గురుజీ. కృష్ణుడిని కుంతీదేవి వాసుదేవుడని కీర్తించారు గురుజీ. వాసుదేవుడు అంటే సర్వ వ్యాప్తి చెందినవాడు, అందరి హృదయాలలో కూడా, అన్ని జీవుల హృదయాలలో కూడా వ్యాప్తి చెందినవాడని తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ రామ హరే రామ హరే. రామ హరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. భక్తులందరికీ హరే కృష్ణ. 7వ రోజైన కుంతి మహారాణి ఉపదేశాల క్లాస్ ను చెప్పడానికి శ్రీమద్ దయానిధి ప్రభు వారిచే విలువైన సమయాన్ని కేటాయించి మనకు క్లాస్ చెప్పినందుకు అందరం ప్రభుజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ 3 సార్లు హరి బోల్ చెప్తాము. హరి బోల్, హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ బోల్, హరి బోల్ హరి బోల్ హరి బోల్. హరి బోల్. హరి బోల్. విష్ణు గురు అని గౌరంగ. హరే కృష్ణ. హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ హరి ప్రణామం. గోల్ హరి మాతాజీ. దండోత్ ప్రణామం మాతాజీ. థ్యాంక్ హరే యూ. కృష్ణ గురుజీ ధన్వంత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ.